ఈ సందర్భంగా మన మాజీ డిప్యూటీ చైర్పర్సన్ కీర్వాణి చంద్రప్రకాష్ గారు కేక్ కట్ చేసి అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. వారికి మన తెలుగుదేశం కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత మహత్తరంగా ఏర్పాటు చేసి మనందరూ కూడా విందులు ఏర్పాటు చేసి మనందరూ కూడా కార్యాలయాన్ని కూడా ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గం, గంగాధర నియోజకవర్గం, పూతలపట్టు నియోజకవర్గం నుంచి అదేవిధంగా జిల్లాలో పలు ప్రాంతాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ స్థాయిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, మహిళలు, మహిళామణులు, ప్రజలు, ప్రెస్ వారు అందరూ కూడా ఇక్కడ రావడం కూడా చాలా సంతోషంగా. ముఖ్యంగా కూడా జనసేన కార్యకర్తలు కూడా జనసేన ఒకే ఒక పిలుపు, నిన్న తెల్లవారి నుంచి ఒకే ఒక పిలుపు, నిన్న తెల్లవారి నుంచి ఒకే ఒక పిలుపు, ఒకే పిలుపు పిలిస్తేనే ఫోన్లలో ప్రతి వీలైనంతమంది నాయకులు కూడా చెప్పడం పిలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పైన గౌరవంతో, అదేవిధంగా జనసేన పార్టీ పైన అభిమానంతో ఇన్ని మంది కూడా నాయకులు, కార్యకర్తలు అంతా తెలుగుదేశం పార్టీ ఇక్కడ రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇది మా గొప్పతనం కాదు, మేము కార్యకర్తలు చేసిండొచ్చు, డబ్బులు ఖర్చు పెట్టిండొచ్చు. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అంత బలంగా ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు మనం పోయి బూత్లో తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీ ఓట్లేసేద్దామా, ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని తిప్పేసి ఆ ప్రభుత్వాన్ని ఎక్కిస్తామని కూడా జనం అంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. అందులో భాగంగానే నిన్నటి నుంచి కూడా నేను చాలా మంది కూడా ఫోన్ చేయడం జరిగింది. ఒకే ఒక రోజులో కూడా ఇంత భారీ సంఖ్యలో కూడా రావడం జరిగింది. దీనికి సహకరించిన నాయకులు, కార్యకర్తలకంతా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తారు. అదేవిధంగా కూడా ఎన్నో ఉన్నతలు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. అదేవిధంగా మేమంతా కూడా మేము జిల్లా పరిషత్ కూడా 5 సంవత్సరాలు సేవ చేసినాం. కుల మతాలకు అతీతంగా ఎటువంటి నాయకులకు భయపడకుండా వార్డు స్థాయి కార్యకర్త నుంచి మంత్రి స్థాయి వరకు ఏది న్యాయం అనిపిస్తే, ఏది ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే దాన్ని మాత్రమే చేశామనే ఈ సందర్భంగా తెలియజేస్తూ, జీవితం ఉన్నంత వరకు ఎవరికి భయపడకుండా
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమే, తెలుగుదేశం పార్టీ అభిమానుల కోసమే, రాజకీయాల అతీతంగా, గ్రూప్ రాజకీయాల అతీతంగా, గ్రూప్ రాజకీయాలంటే జుట్టులోంచి కాళ్ళలోంచి ఒళ్ళంతా జలపరుస్తుంది, ఒళ్ళంతా గగుకోవటం. ఏంది దౌర్భాగ్యం, ఏంది మరిగా మనిషి దగ్గర మంచి మాట మాట్లాడటం ఏంది ఇది అని. కాబట్టి 41 సంవత్సరాలుగా ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు 82లో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆ రోజు మాకు 18 సంవత్సరాల వయసు, ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏ మచ్చ లేకుండా, ఏ అవినీతికి పాల్పడకుండా ప్రజాసేవకు మాకు ఇచ్చిన బాధ్యతలు, కొందరు అంటారు 5 సంవత్సరాలు చైర్మన్ అయినారు వాళ్ళు వెళ్ళిపోయినారు లేదనేసి, మాకు పార్టీ ఏ బాధ్యత అప్పగించలేదు కాబట్టే నేను పోయినా. పార్టీ బాధ్యత అప్పగించుంటే ఇంకా బ్రహ్మాండంగా జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినామే, అంత రెట్టింపు ఉత్సాహంతో, అంత రెట్టింపు పనులు కూడా ప్రజలతో అభిమానంగా పని చేసింటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ప్రజల కోసం పనిచేస్తాం. పదవులు ఉంటాయి పోతాయి, పదవులకు వ్యక్తుల వల్ల పని రావాలా, పదవులకు గౌరవం రావాలా, మేము ఆ విధంగానే చేసినట్టు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా దగ్గర పనిచేసిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 45 మంది మండల అధ్యక్షులు, 45 మంది జిల్లా పరిషత్ సభ్యులు, అదేవిధంగా 65 మంది పార్టీ ప్రెసిడెంట్లు, వాళ్ళు ఏమి చెప్తేనే జిల్లా పరిషత్లో చట్టంగా చేసినాం. దానికి తప్పనిసరిగా ఈ రోజు కూడా చచ్చిపోయేంత వరకు కూడా గర్వంగా ఉంటాం. ప్రజాస్వామ్యయుతంగా సర్పంచ్కి ఇవ్వాల్సిన గౌరవం సర్పంచ్కి ఇవ్వాలా, వార్డు మెంబర్కి ఇవ్వాల్సిన గవర్నమెంట్ ఇవ్వాలా, జిల్లా పరిషత్ చైర్మన్కి ఇవ్వాల్సిన జిల్లా పరిషత్కి ఇవ్వాలా, మండల అధ్యక్షుడికి ఇవ్వాల్సిన గౌరవం మండల అధ్యక్షుడికి ఇవ్వాలా, జెడ్పీటీసీ మెంబర్కి ఇవ్వాల్సిన జెడ్పీటీసీ మెంబర్కి ఇవ్వాలా. ప్రజాస్వామ్యం ఇది. ఎందుకంటే అదే మరియు పరిపాలిస్తున్నాం మేము. దానివల్ల లోటుపాట్లు జరుగుతుందో, దానివల్ల ఇబ్బందులు పడినట్టు అవంతా లెక్కలేదన్నమాట. ఎందుకంటే కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ వెన్నుముక. కార్యకర్త చెప్పిందే తెలుగుదేశం పార్టీ చేయాలా, కార్యకర్త చెప్పిందే నాయకులు వినాలా, కార్యకర్త చెప్పిందే లీడర్ల మంత్రులు చేయాలా. ఆ సిద్ధాంతం వచ్చినప్పుడు మన పార్టీకి ఏ లోటు ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ బాబు కావచ్చు, మనం అందరూ కూడా నీతి నిజాయితీతో పనిచేస్తున్నాం. కానీ ఏమో ఈ గ్యాప్ ఏమో చెప్తారు ఒకరు ఏమో, అది కూడా అన్ని పార్టీలు ఉంటాయి, అన్ని రాజకీయాల్లో ఉంటాయి. కానీ మనం ఇంకా 2 నెలలు 3 నెలలు ఎలక్షన్కో, ఈ రోజు నుంచి కూడా ప్రతి తెలుగుదేశం కార్యకర్త, జనసేన కార్యకర్త ఎవరికన్నా టికెట్ ఇవ్వని XYZ ఎనీ పర్సన్ ఎవరైనా పర్వాలేదు, ఏ పార్టీ పర్వాల, జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఒకవేళ కమ్యూనిస్టు కావచ్చు, ఏ క్యాండిడేట్ అయినా ఎవరైనా పార్టీ అధిష్టానం తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుందో ప్రజాస్వామ్య పద్ధతిగా అదే మనం అందరూ పనిచేయాల. ఒక నియోజకవర్గం 2 నియోజకవర్గం కాదు, జిల్లాలోని 1 జిల్లాలోని 14 నియోజకవర్గాలు అందులో పనిచేయాలా. అందులో పనిచేసి అదేవిధంగా పనిచేసి మనం అందులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలా. ఎందుకంటే మొన్నటి వరకు ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టినేసి ఎవరు బయటికి రాలా, లోపలే ఉన్నారు. ఇదే తెలుగుదేశం ప్రపంచం. ఈ రోజు నిన్నటి నుంచి పిలిపిస్తే ఈ రోజు వేలాది తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి రావడం జరిగింది. దానికి మీ అందరికీ కృతజ్ఞతలు. మా పైన జిల్లా వ్యాప్తంగా ఏ మండలానికి పోండి రాజకీయాల అతీతంగా ఎక్కడ పోయినా, ఏ మండలానికి పోయినా, జిల్లాలో 65 మండలాలు, ఉమ్మడి జిల్లాలో ఏ మండలానికి పోయినా 100 మంది 200 మంది ఆప్యాయంగా పలకరిస్తారు, ఆప్యాయంగా వస్తారు. 2 రోజులు 1 రోజు ఫోన్ చేస్తే అందరూ కార్యకర్తలు వాళ్ళు రిసీవ్ చేసుకునే దాంట్లోనే జన్మ ధన్యమైపోతుంది. అంత గౌరవంగా, అంత మర్యాదగా, ఒక్కరు నెగిటివ్ చెప్పకుండా ఎందుకంటే అందరూ పాజిటివ్. ఎందుకంటే మనం చేసిన ప్రతి విధానం వల్ల ఆ పాజిటివ్నెస్ వచ్చింది. మండల ప్రెసిడెంట్ కావచ్చు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, అన్నీ చేసినాం. ఎందుకంటే వీళ్ళు చెప్పచ్చు ఏమన్నా ఈ మధ్య మమ్మల్ని పిలిచి జనవరి 30 ఏదో సొంతంగా ఏదో డబ్బాలు కొడతాం అది ఇది అది కాదు. మేము ముందే చేసింది చెప్పుకోవడం జరిగింది. అందులో ఇప్పుడు కార్యకర్తలుగా మనం వచ్చినాం. 5 గంటల కంటే 5 గంటల క్రమశిక్షణగా చేసినారు. 10 గంటల వరకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ భోజన వసతులు 4,000 మంది చేయడం జరిగింది. మీరు దయచేసి క్రమశిక్షణ వాలంటీర్లు కూడా ఇప్పుడు కూడా ఈ స్నాక్స్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా స్టార్ట్ చేసి ఇక్కడ రద్దీ తగ్గింది. తినుకుంటా
ఈ కార్యక్రమాలు చూస్తారు, తినుకుంటా ఈ కార్యక్రమాలంతా తిరిగిస్తారు కాబట్టి అందరికీ సౌకర్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడికి ఇంత వ్యయ ప్రయాసం గ్రామాలు